हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा डोर खोल के कार लो बैठ के गेर डाल के जिसका पोता निन्नु है बन के आसमान मीद के ताड़ू फेंक के मब्बू तोड़ के मोर तेरा बट्टू बिళ్ళ के అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా హలో ఎవ్రీబడి, అందరికి నమస్కారం. పిలవగానే నా పెళ్లి పార్టీకి వచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ. ఇన్ని రోజులు అందరూ నా పెళ్ళెప్పుడు అని చెప్పేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్పడానికి వచ్చేసాను. అరే నిన్న నా ఫ్రెండ్ పెళ్లి ఫంక్షన్ కి వెళ్తే నా పెళ్లి ఫంక్షన్ ఎప్పుడని అడుగుతున్నారు. అరే పక్కింటికి పెరుగు తోడు కోసం వెళ్తే నాకు తోడు ఎవరు వస్తారని అడుగుతున్నారు. అరే పుష్ప 2 కోసం జనాలు ఎంత ఎదురు చూస్తున్నారో నా పెళ్లికి దానికన్నా ఎక్కువ ఎదురు చూస్తున్నారు ఏంటో. అందుకే ఇన్ని రోజులు పెళ్లి నుంచి తప్పించుకున్నా, కానీ ఈ రోజు ఫిక్స్ అయ్యా. 5 సంవత్సరాల పాప చేతిలో బొమ్ముంటేనే అందం, 25 సంవత్సరాలు దాటిన నాలాంటి అందమైన అమ్మాయి పక్కన ఒకడుంటేనే అందం. ఈ 5 అడుగుల అమ్మాయికి 6 అడుగుల అబ్బాయితో 7 అడుగులు వేయడానికి ఇంకొన్ని అడుగులే దూరంగా ఉంది. ఆ అబ్బాయి ఎవరు తెలుసుకోవాలందా? అబ్బా ఆశ దోశ అప్పడం రసం సాంబార్ అప్పుడే చెప్పేస్తానా ఏంటి? నో, ముందు పార్టీ, దాని తర్వాత సర్ప్రైజ్. నా పార్టీ అనగానే మీరందరూ ఎలాగో వచ్చేసారు, మరి నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ వీళ్ళందరూ కూడా రావాలి కదా. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ రష్మి పెళ్లి పార్టీ. పార్టీకి అందరినీ పిలిచేశాను, మరి నా పార్టీకి ఫస్ట్ ఎవరు వస్తున్నారో చూద్దామా? వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నువ్వెళ్ళమంటారా? చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి, తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, ఓ డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. హాయ్ చంద్ర గారు. హాయ్ లేవు ఏంటి హాయ్లో? ఏమైంది? 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా పెళ్లి చేసుకోవద్దురా అని. చంద్ర గారు, చేతికి గోరింటాకు వేస్తేనే చేయి పండుతుంది, నోట్లో కిల్లి వేస్తేనే నోరు పండుతుంది, ఆడపిల్ల జీవితంలో పెళ్లి చేసుకుంటేనే జీవితం పండుతుంది. ఇలా మాట్లాడితే నాకు ఒళ్ళు మండుతుంది. అసలు నేను పెళ్లి చేసుకుంటే మీరేం కోల్పోతారు? ప్రతి మగాడు స్వాతంత్రాన్ని కోల్పోతున్నాడు. అసలు స్వాతంత్రం అంటే ఏంటి? ఇప్పుడు పెళ్ళాం ఇంట్లో టిఫిన్ వండింది తినకుండా బయటికి వెళ్ళి వాడికి నచ్చిన టిఫిన్ తింటాడు చూడు, అదే అసలైన స్వాతంత్రం. పెళ్ళాం టీవీ సీరియల్ చూస్తుంటే గుమ్మం ముందు ఇలా నిలబడి ఇంకో దాన్ని చూస్తుంటాడు చూడు, అదే అసలైన స్వాతంత్రం అంటే. పెళ్ళాం ఇంట్లో నైట్ వేసుకొని తిరిగిన మగాడు ఇంట్లో నైట్ వేసుకొని పడుకుంటాడు చూడు, అది మగాడి అసలైన స్వాతంత్రం అంటే. ఇన్ని కోల్పోయి మగాడు ఎన్ని రోజులు అవుతుంది? సరే, నా పెళ్లి విషయం పక్కన పెట్టండి, ఫస్ట్ అక్కడ కూర్చొని పార్టీ ఎంజాయ్ చేయండి. అయితే నా పెళ్లి పార్టీలో నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. రష్మి, ఏంటి ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచావు? నా పెళ్లి పార్టీ. ఏంటి నా పెళ్లి పార్టీ? నీకు పార్టీ అంటే నమ్ముతాం కానీ పార్టీ అంటే ఎక్కడా నమ్మకం కుదరట్లేదే. నేను పెళ్లి చేసుకున్నాను కదా, మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ రాని వయసులో నువ్వు చేసుకుంటూ మా ఫీలింగ్ గురించి అడుగుతావేంటి రష్మి?
ఎందుకీ పెళ్ళి అంటున్నావు ఆడేనా? నిజంగా వాడే అయి ఉంటే రష్మి పెళ్లి పార్టీ కాదు, రష్మి తల్లి పార్టీ అని జరగాల్సింది పాడి. నేను చెప్పేది ఇప్పుడు ఎవరితోనో 9 years మీద ఏదో జరిగింది, కానీ ఒకసారి ఆలోచించు రష్మి. ఏంటి? తను ఎలాగో వెళ్ళిపోయాడు, కలిసి జబర్దస్త్ చేసాం, శ్రీదేవి చేసాం, అవును, డి చేసాం, అవును. ఇంత పరిచయం ఉంది. ఒక్క రోజైనా ఒక్కసారైనా 1% ఫీలింగ్ అయినా రాలేదా నా మీద? అది కాదురా, మనం ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తాం శ్రీదేవి మధ్యలో బయట కూడా కలుస్తున్నాం ఒక్కసారి కూడా అరుణ వదిన ఏదో ఫీలింగ్స్ కావాలా ఇలా చెప్పాలని చెప్తున్నాను నీకు. ఇన్నిసార్లు వద్దు వద్దు అంటున్నాను, నీకు అర్థం అవ్వట్లేదా? మేము ఇన్నిసార్లు కావాలి కావాలి అంటున్నాం, నీకు అర్థం కావట్లేదు. సరే ఫైనల్ గా మీరేమంటారు? నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, ఇదే కావాలి. ఈ డాన్స్ మాకు కావాలి. నా పెళ్లి పార్టీలో మీ హడావడి ఏంట్రా? వెళ్ళి కూర్చోండి. నెక్స్ట్ నా పార్టీకి ఎవరు వస్తున్నారో చూద్దాము. లెట్స్ వెల్కమ్ దెం. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది మిట్టి. నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, నీ అఘరామృతం పుల్లారెడ్డి. Rashmi, why you are calling these two idiots? వెల్కమ్ టు రష్మి పెళ్లి పార్టీ. పెళ్లి పార్టీయా? ఏమన్నా ఏదో వాడికి షష్ఠి పూర్తిని చెప్పారు. నా పెళ్లి పార్టీ నీకు ఇంకా పెళ్లి అవ్వలేదా? లేదు, ఎన్నిసార్లు జరిగింది పెళ్లి? మీది ఆవిడకి అర్థమయ్యి ఆవిడది మీకు అర్థమయ్యి నాకు తెలిసి టైం సరిపోదు మనకి. పార్టీకి పిలిచాను కదా, మీరు నా పార్టీలో ఏం చేయబోతున్నారు? పూజ చేస్తున్నామా? స్వాహ. ఇద్దరు శివుడు పందులు. మా గుడి స్వాహ. ఆది కామెడీ ఫుల్ గా వర్కౌట్ అవ్వాలి. స్వాహ. రామ్ ప్రసాద్ కామెడీ ఫుల్ గా వట్టావాలి. ఇట్టు మా ఇట్టు. అది ఇట్టు అనబోయి మీరు చిన్న రౌండ్ చేశారు. నా పార్టీకి చూడండి ఎంతమంది వచ్చారు. చంద్ర గారు, ఆది గారు, రామ్ ప్రసాద్ గారు వస్తున్నారు. ఇప్పుడు మీరు జాయిన్ అవ్వాలి కదా వాళ్ళతో. ఓకే, సో మాస్టర్స్ వచ్చేసారు. హలో, ఏంటి మొత్తం మగ గుంపు, ఆడవాళ్ళు ఎక్కడ? ఎందుకు నీకు ఆడాలు? సరే వాళ్ళు కూడా వస్తారు. ఫస్ట్ ఆగండి, నా పెళ్లి పార్టీ ఫస్ట్. నేను వరుసగా నా గెస్ట్లు పిలుచుకోవాలి కదా. మరి నా పెళ్లి పార్టీకి రాబోయే నెక్స్ట్ గెస్ట్ ఎవరో చూద్దాం. అందమైన బామలు, లేత మెరుపు తీగలు, కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. వెల్కమ్ లేడీస్, వెల్కమ్. అమ్మాయిలు వచ్చేసారు. ప్లీజ్ ప్లీజ్ నా మీద పడకండి, ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ పడకండి. కొడితే 2 విగ్గులు రాలిపోతాయి, అర్థమైందా? అదేంటి ఒక విగ్గే కదా? మధ్యలో నువ్వు వస్తావని చెప్పి నీ విగ్గులు కలిపి చెప్పా. నాకు విగ్గు లేదు. వాడికి సిగ్గు లేదు చెప్పాడు. ఇప్పుడు ఏమైందంట? వేరే లెవెల్ టైమింగ్ రా అన్న. నవ్వు రాలేదు. రాగానే మీద పడిపోతున్నారేంటి? అందమైన అమ్మాయి కనపడితే వెంట పడిపోతారు. అమ్మాయిలు ఎవరైనా అబ్బాయిలు వెంట పడడం చూసారా? లేదు మా, అదేదో గోడ అనుకొని గోకడానికి వచ్చాడు మా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అమ్మాయిలు ఎవరైనా అబ్బాయిలు వెంట పడడం చూసారా? సింహాల వెనక జింకలు పడతాయి, ఏమైద్ది? తినేస్తాయి. ఒకవేళ జింకలు సింహాల వెనక పడితే తినేస్తాయి. ఇప్పుడేంటి ఇందులో కామన్ సింహాలు జింకలా? కాదు, తినడం. మేము అంతే. వేరే లెవెల్ రా అలా జోకుతారా. నవ్వు రాలేదు. సరే సరే మీరు ఆగండి. అక్క మీ పెళ్లి పార్టీ కదా, సో మీకోసం టెడ్డీ తీసుకొచ్చా. థ్యాంక్ యూ. పెళ్లి తర్వాత డైలీ హగ్ చేసుకొని పడుకోండి. అది హగ్ చేసి పడుకుంటే హస్బెండ్ ఏం చేయాలి? కాదు, ఈ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ మా సైడ్, మా బ్యాచులర్స్. ఇవిడ అటు సైడ్. ఆయనతో నా వల్ల కాదు. మీ ముగ్గురు అటుపోండి. ఏంట్రా అది? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో కదరా అది. నా వల్ల కాదంటుంది. ఏంట్రా
అరే అది పార్టీకి మామూలుగా అమ్మాయిలు. అవును. ఈ రోజు నీకు 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 అందరికి పార్టీ ఉంది, నీకు తప్ప. వదిలేడు ఎందుకు? నాకెందుకు నీకు కూడా ఉందనిపిస్తుంది. నువ్వు పద. అందుకే మీరు ముగ్గురు వెళ్ళి ఇటు కూర్చోండి, మీరు వెళ్ళి అటు కూర్చోండి. ఇంకా నా పెళ్లి పార్టీకి నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. నీ పెళ్లి అంటే మామూలుగా ఉండదు కదా కదా. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు అందరు వస్తారు కదా. రష్మి పెళ్లిరా, రష్మిక మందన పెళ్లి కాదు. కాదురా, పెళ్లి చేసుకుంటుందంట రష్మిక. అవునా? అవును. నువ్వేదో చెప్తానన్నావు కదా. నీకు యాక్చువల్ గా ఏమైందంటే అంటే ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదు. ఇప్పుడు చెప్పకపోతే ఇంకా లైఫ్ లో ఎప్పుడు చెప్పలేవు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా తను. అసలు ఏంటి మ్యాటర్ ఏంటి? 10 ఏళ్ల నుంచి నీకు చెప్దాం అనుకుంటున్నా, 3 సెట్లు మారాయి. ఎప్పుడు చెప్దాం అనుకున్నా కూడా కొంచెం డౌట్ వచ్చి ఆగిపోయింది. కానీ చెప్పు చంటి. నువ్వు ఫీల్ అవ్వవు కదా. ఒరే ఇంకా దొబ్బుకురా, చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు పెళ్లికి వెళ్ళి అందరిని పిలిచావు కదా, మమ్మల్ని పిలిచావు ఓకే, ఈ బొకడగాలని ఎందుకు పిలిచావు? నీకు విషయం మాట్లాడాలా? ఈవెంట్ అనగానే అప్పుడప్పుడు పాటలు పాడాల్సి వస్తుంది. నువ్వు పాడగలుగుతావా? పాడని చెప్పి పాడ. డాన్స్ లన్నా వేయాలి. డాన్స్ వేయగలుగుతావా? చేయనని చెప్పి. చెయ్యను. ఫ్లోలో 4 పంచులు వేయాలి. అదన్నా వేయగలుగుతావా? కుదరదని చెప్పి. కుదరదు. ఇప్పుడు చెప్పి ఎవరు వేస్ట్? అరే అన్నా, నేను 1,00,000 పేమెంట్ తీసుకుంటా, నీకు ఎంత ఇస్తారు? నాకు 10,000 అన్న. ఇప్పుడు చెప్పురా ఎవరు వేస్ట్? నీకు ఇచ్చే 1,00,000 వేస్ట్ అన్నా. వెళ్ళి ప్లీజ్ కూర్చోండి, రిలాక్స్ అవ్వండి కాసేపు.